18 ఏళ్ళకి కావాల్సినటువంటి పెళ్ళి 30 ఏళ్ల వరకు నువ్వు లేట్ చేయటం వల్ల, తల్లిదండ్రులు లేట్ చేయటం వల్ల, దీనికి ఏంటి సెటిల్ అవ్వాలి, ఉద్యోగం రావాలి, ఇంత రావాలి, అంత కావాలి, ఇవి అని పేర్లు చెప్తున్నారు. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 18 ఏళ్ళ దగ్గర నుంచి అంటే 16 ఏళ్ళకు ఊహ తెలుస్తుంది, 18 ఏళ్ళు కరెక్ట్గా మెచ్యూరిటీ వస్తుంది అనుకుందాం, మైండ్ మెచ్యూరిటీ వస్తుంది అనుకుందాం. 18 ఏళ్ళ దగ్గర నుంచి 30 ఏళ్ల వరకు సాయంత్రం 6ంటికి ఇంటికి రావాల్సిన పని లేదు, 1 గంటకైనా రావచ్చు, ఎంతైనా తాగొచ్చు, ఎవరితో అయినా మాట్లాడవచ్చు, ఎప్పుడైనా చాట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ 12 సంవత్సరాల పాటు బాగా అలవాటైన తర్వాత నా కూతురికి 31వ సంవత్సరంలో పెళ్లి చేస్తానండి అని వస్తే 12 ఏళ్ళు అలవాటైన తర్వాత 31వ సంవత్సరంలో పెళ్లి చేస్తే 6ంటికి ఇంటికి వచ్చి కూర్చోమంటే ఎట్లా కూర్చుంటుంది నాన్న? రాత్రి కూడా ఫోన్ మాట్లాడకుండా కూర్చోమంటే ఎందుకు కూర్చుంటుంది నాన్న? దీని అంతటి కారణం ఎవరు? తల్లిదండ్రులు కాదా? 18 ఏళ్ళకు నువ్వు చెబితే వినదా నీ కూతురు? చెప్పే విధానం నీకు తెలియదా? 18 ఏళ్ళ కూతురు ఉన్నప్పుడు నీ వయసు ఎంత ఉండాలి? ఆటోమేటిక్గా నీ కూతురు చెప్పేంత జ్ఞానం నీ దగ్గర లేదా? చెప్పి పెళ్లి చేయించవచ్చుగా కూర్చోబెట్టి. అబ్బాయిలు కూడా అంతే అవుతున్నారు, 35 ఏళ్ళు 34 ఏళ్ళు వాడికి ఫ్రీగా ఇది అయిపోతుంది. సాయంత్రం పెళ్ళి అయితే ఏం చేయాలి? 6ంటికల్లా ఇంటికి వచ్చి కూర్చోవాలి. వీడు బయట మాత్రం పులిగానే ఉంటాడు. 6 దాటితే 6ంటికల్లా ఇంటికి రావాలంటే ఎందుకు వస్తాడు? ఇంత ఫ్రీగా లైఫ్ మొత్తం అలవాటు పడ్డవాడు ఒక్కసారి రిస్ట్రిక్ట్ అవ్వాలంటే ఎందుకు అవుతారు చెప్పండి? ఇవి కదా మ్యారేజ్కి అసలు ఫెయిల్యూర్ అనేది కారణం.